మన పాపముల వలన ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము, దేవుని యందు నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. ఎంతో 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 దేవుని యందు ఆశ విశ్వాసం అయితే ఉంది, ఇదిగో ప్రార్థన అయితే చేస్తున్నాం. కానీ పాపాల విషయంలో మాత్రం మనము అసలు వాటిని లెక్క చేయట్లేదు, వాటిని మనం గుర్తు తెచ్చుకోవట్లేదు. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకోవద్దని చెప్తున్నాడు. నిజముగా దేవాది దేవుడు ఆయన ఇంకా కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఇంకనూ నీవు నేను ఈ విధంగా ఉండగలిగాం. మనం ఇక్కడైనా మనం ఏం చేయాలండి, పాపాలు శుద్ధి చేసుకోవాలి. ఈ పండగ వస్తుందంటే మనం ఏం చేస్తాం, ఇల్లంతా శుద్ధి చేస్తాం, ఎంతో అలంకరించుకుంటాం. కానీ మన హృదయ శుద్ధి ఏమైంది? హృదయ శుద్ధి లేకపోవటం వలన దేవుడు అంటున్నాడు ఆయన ముఖమును మనకు మరుగు చేసేసింది అంట. నీవు మొరపెట్టగా నేను నీ ప్రార్థన వినను, నా చెవులు మూసుకుంటానని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. నా ముఖము తిప్పుకుంటానని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆ విధముగా దేవుడే నీ ప్రార్థనకు మరి చెవులు మూసుకొని ముఖాన్ని తిప్పుకుంటే నువ్వు ఎంతకాలము ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, నీ సమస్యకు జవాబు వస్తుంది. నా ప్రియ జనాంగమ, ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం.